నమస్తే, నేను మీ సతీష్. ఏపీ లిక్కర్ కుంభకోణం కేసులో బెయిల్ పొందినటువంటి కీలక నిందితులు అటు గోవిందప్ప బాలాజీ, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, మరి వీళ్ళకి ఏసీబీ కోర్టు ఏదైతే కనుక మంజూరు చేసినటువంటి బెయిల్ ఉందో ఆ బెయిల్ని వెంటనే రద్దు చేయాలి అని కోరుతూ కూడా సిట్ అధికారులు హైకోర్టును ఆశ్రయించారు. మరి హైకోర్టు కూడా దీనిపైన కీలకమైనటువంటి ఆదేశాలు అయితే కనుక జారీ చేసినటువంటి పరిస్థితి. ప్రధానంగా ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు పైన స్టే విధిస్తూ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మరి ఇది జగన్ అండ్ గ్యాంగ్కి ఒక బిగ్ షాక్గా పరిణమించబోతా ఉందా? ఇవే అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, మద్యం కుంభకోణం కేసు మరి కీలక మలుపులు తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో మరి ఏసీబీ కోర్టులో కీలక నిందితులకి బెయిల్ లభించడం, దానిపైన హైకోర్టు కూడా మరి నిన్న స్టే విధించింది. ఈ పరిణామాలను ఎలా చూడాలి? అంటే హైకోర్టు మొత్తం ఏసీబీ కోర్టు తీర్పు మీద స్టే విధించలేదండి. హైకోర్టు ఏం చెప్పిందంటే ఏసీబీ కోర్టులో ఛార్జ్ షీట్ సరిగ్గా లేదని చెప్పారు, అది సరిగ్గానే ఉంది అని చెప్పారు. తర్వాత డిఫాల్ట్ బెయిల్, ఇక్కడ నుంచి డిఫాల్ట్ బెయిల్ ఇవ్వడానికి వీల్లేదని చెప్పారు. అర్థమైందండి. తర్వాత డిఫాల్ట్ బెయిల్ ఇవ్వడానికి లేదు కాబట్టి మీకు ఇప్పుడు బెయిల్ ఎందుకు రద్దు చేయకూడదు అనేటువంటిది నోటీసులు ఇచ్చింది. అది దాని మీద విచారణ రేపు ఎల్లుండో జరుగుద్ది. ఇదండి మ్యాటరు. వాళ్ళు మాకు బెయిల్ వచ్చింది కదా, ఒకవేళ వాళ్ళ పత్రికలు ఏమైనా రాసుకోవచ్చు, కానీ శుభ్రంగా మొహం బదలగొట్టింది హైకోర్టు వాళ్ళకి. అర్థమైందండి. జనరల్గా మరి ఎందుకు అలా ఇచ్చారో తెలియదు, కానీ ఏసీబీ కోర్టులో వాళ్ళు విచక్షణలు ఇష్టం అండి జడ్జీలు. వాళ్ళకి తోచింది వాళ్ళ ధర్మం అనుకుని న్యాయం అనుకుని చెప్తారు. అది కాదన్నప్పుడు మనకు వేరే పై కోర్టు ఉంటుంది కూడా దాని మీద వెళ్ళొచ్చు. జడ్జీలకి ఉద్దేశాలు ఆపాదించకూడదు, కానీ తీర్పు సరిగ్గా లేదు, బాగుందా లేకపోతే బాగోలేదని చెప్పడానికి చెప్పొచ్చు అందరూ. దాని మీద విశ్లేషణ కూడా చేయొచ్చు, కానీ జడ్జీలకి ఏం ఆపాదించడానికి లేదు. ఇక్కడ హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టులో మరి సిట్కి అనుకూలంగానే ఉన్నట్టు అనిపించింది. మరి వాళ్ళు ఇచ్చిన ఆర్డర్, ఆదేశాలు రేపు చూడాలి విచారణలో ఏం జరుగుద్దో. సిట్టు తరపున న్యాయవాదులు గట్టిగా ఆర్గ్యుమెంట్, ఎందుకంటే కీలకమైన దశలో ఉంది. కొత్త దొంగలు బయటపడతా ఉన్నారు. ఏంటండి మళ్ళీ నలుగురు, ఎంతమందో ముగ్గురు బయటకు వచ్చారు అనగానే 4 మందికి మళ్ళీ రెడీ అవుతుంది. చాలా కీలకమైన దశలో ఉంది. ఇలాంటప్పుడు జైల్లోంచి 1 గంట ఆలస్యమైతే బయటికి వదలటానికి బెయిల్ వచ్చిన తర్వాత 1 గంట ఆలస్యమైతేనే తల గోడకేసి కొట్టేసుకున్నాడు బాలాజీ గోవిందప్ప. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అయితే చెవు కోసిన మేకలా గరిచేస్తున్నాడు లోపల. ధనుంజయ రెడ్డి అయితే బయటకు వచ్చి రికార్డింగ్ డ్యాన్స్ ఆడేశాడు. వాళ్ళకి ఒత్తాసుగా అంబటి రాంబాబు వాళ్ళు మాట. అంటే వీళ్ళు అతిపెద్ద స్కామ్లో నిందితులుగా జైల్లో 90 రోజులు, 100 రోజులు, 110 రోజులు పైన గడిపి డిఫాల్ట్ బెయిల్ తోటి వచ్చారు బయటికి ఒక జడ్జి గారి ఆదేశాలతోటి. వాళ్ళు అక్కడి నుంచి 1 గంట బయటికి రావడానికి ఇంత అసహనం ప్రదర్శించి, ఆగ్రహం ప్రదర్శించి, సిబ్బంది మీద దురుసుగా వ్యవహరించిన వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఈ సాక్ష్యాలు తారుమారు చేయడానికి దీని మీద కూడా కేసు పెట్టాలి. వీళ్ళు అసలు వాళ్ళ విధులకు ఆటంకం కలిగించిన దాని మీద కేసు పెట్టాలి. అంతేకాకుండా జైలు దగ్గర వీళ్ళ ప్రహసనం, అంబటి రాంబాబు ఇంకా మిగతా వాళ్ళు, వాళ్ళ దురుసు స్వభావం, వాళ్ళ అగ్రెసివ్గా వీళ్ళ మీద దాడికి వెళ్ళటం అనేటువంటిది క్షమించరానిదండి. ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకోకూడదు. వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోవాలి. ఇకపోతే హైకోర్టు ఆదేశాలు నేను ఏమనుకుంటున్నానంటే చుక్కెదురవద్దు అనుకుంటున్నాను బాలాజీ గోవిందప్ప వాళ్ళకి. ఒకవేళ అక్కడ ఏమన్నా రెగ్యులర్ బెయిల్ పెట్టుకుంటే, రెగ్యులర్ బెయిల్ కావాలితే ఇస్తామన్నారు అనుకోండి, సుప్రీంకోర్టుకి వెళ్తారు వీళ్ళు. ఒకవేళ సుప్రీంకోర్టులో కూడా వచ్చిందానికి ధర్మాసనానికి వెళ్తారు. వీళ్ళని మాత్రం వదిలే ప్రసక్తి ఉండదండి. ఎందుకంటే ఇది చాలా కీలకమైన సమయం. ఇది జగన్మోహన్ రెడ్డికి ఒక అడుగు దూరంలో ఆగి ఉంది. ఆ అడుగు దూరంలో ఆగి ఉన్నా ఇంకా 3 మంది దొరికేస్తున్నారు. కొరమేను చేపట్టుకుందామని వెళ్తే పిత్త పెరుగులు, బొచ్చులు, వేపలు, మట్టగిడసలు దొరికేస్తున్నాయి పొలమంటున్నాయి. సరే, దొరికినట్టు బొట్టలు వేస్తున్నారు. ఇది పరిస్థితి. ఎందుకంటే ఈ స్కామ్ విషయంలో చాలామంది అపోహ ఏం పడుతున్నారంటే ఈ దర్యాప్తు సరిగ్గా సాగదా, అసలు ముద్దాయిని, అంతిమ దోపిడీదారుణ్ణి లోపల పెడతారా పెట్టరా, వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేస్తారా చేయరని ఒక సందేహం, అపోహలు ఇవన్నీ ఉన్నాయి. ఒక రకంగా ప్రభుత్వం మీద అపనిందలు వేస్తున్నారు, అపరాధులుగా చూస్తున్నారు. ఇది ఏమీ జరగదండి అలాగే. ఎందుకంటే ఈ ప్రభుత్వానికి ప్రెస్టేజ్ ఇష్యూ ఇది. ఒకటి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. వాళ్ళు చట్టాన్ని, న్యాయాన్ని, రాజ్యాంగాన్ని గౌరవించారు. ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు చట్టాన్ని నమ్ముకున్నందుకు దెబ్బైపోయారు అనుకో, ఇంకెవడో చట్టాన్ని నమ్మడం, అడ్డదారులు వెళ్దాం అనుకుంటారు. పైగా వాళ్ళు ఎందుకు వదిలేస్తారు జగన్మోహన్ రెడ్డిని? ఏ కారణం చేత వదిలేస్తారు? అతను ఏమన్నా వీళ్ళని బాగా ట్రీట్ చేసాడన్నా, లేకపోతే బాగా గౌరవంగా చూసాడన్నా? అంత అరాచకమే కదా.
అతను రాజకీయాలు ఉండటమే రాజకీయాలు పట్టిన దరిద్రం అనుకున్నప్పుడు అతన్ని ఎందుకు బయటకు వదలాలనుకుంటారు? కాబట్టి అతని చాలామందిని అతను ఎవరో సహకారం చేస్తున్నారు, అజ్ఞాత వ్యక్తులు, అదృశ్య శక్తులు అన్నారు. ఉన్నాయేమో గతంలో. ఎందుకంటే ఇటువంటి మసిగుడ్డని రైతు ఆయన రెడ్డి గారు, మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు మాట చెప్తూ ఉంటాడు డిబేట్లో ఎప్పుడు. అతను మసిబొగ్గులాటోడు. నిప్పున్నప్పుడేమో చేయగలుగుతుంది ముట్టుకుంటే, మసిబొగ్గు అయిన తర్వాత ఆరిపోయిన తర్వాత ముట్టుకుంటే మసి అంటుకుంటుంది. నేనేమంటానంటే అతను మసిగుడ్డలాటోడు, అది ముట్టుకుంటే మసి అంటుకుంటుంది. కాబట్టి ఎవడికాడు దూరంగానే ఉండేస్తారు. పైగా దుర్వాసన వస్తున్నాడు. కాబట్టి వీళ్ళెవరు అతనే వదిలిపెట్టరు. కొద్దిగా లేట్ అవుద్ది. ఎందుకంటే ఇతన్ని ఎట్టి పరిస్థితుల్లో బయటకు వదలడానికి అవకాశం లేకుండా నేర నిరూపణ కంప్లీట్గా దర్యాప్తులోనే చేసేస్తారు వీళ్ళు. జడ్జి గారు చాలా క్రిస్టాల్ క్లియర్గా కళ్ళ ముందు పెట్టేస్తారు సాక్ష్యాధారాలు. ఏ రకమైన వెసులుబాటు ఉపశమనం కలిగించే అవకాశం ఇవ్వరు. ఇది జరగబోయేది. అంటే ముఖ్యంగా అసలు ఈ మద్యం కుంభకోణం కేసు అనేటువంటిది కూడా మనం చూస్తాం. మద్యం కుంభకోణం అనేటువంటిది అదేదో మరిచెట్టు గనక ఓడలు ఊరినట్టుగా అసలు అటు రాయలసీమ నుంచి ఇటు ఉత్తరాంధ్ర వరకు కూడా ఎటు నుంచి ఎటు వెళ్ళింది అనేటువంటి తీరుని ఎలా చూడాలి సార్? మద్యం ఎక్కడ తాగితే అక్కడ ఉంటుంది. ఇది ఇప్పుడు మద్యం తాగిన వాళ్ళు మద్యపాన ప్రియులు ఉంటారండి, రాష్ట్రం అంతా వ్యాపించి ఉన్నారు. వాళ్ళనే నాసిరకం మద్యం, ఇప్పుడు డబ్బులు దొబ్బితే దొబ్బాడు, నాసిరకం మద్యం అమ్మి వాళ్ళ ప్రాణాలు తీసేసాడు కదా, అనారోగ్యం పాలు చేసాడు కదా. ఆ కేసులు మళ్ళీ వస్తాయి. ఇప్పుడు డబ్బు దొబ్బేసింది, అక్రమ వ్యాపారం చేసింది, దాన్ని కొల్లగొట్టేసింది ఒక ఇదైతే. ఇప్పుడు జరుగుతున్న దాంతో పంపిణీ జరిగిన దాని మీద జరుగుతుంది. డబ్బులు వచ్చిన డబ్బులు పంపిణీ ఎవరెవరికి ఎంత చేశారు. ఈ అసలు స్కామ్ ఇంకా ఉంది. ఇది చాలా పెద్ద తవ్వి కొలిది. ఇది తరగని కొండ అండి, ఇది తరగని అవినీతి కొండ. ఎంతదేమైనా బయటపడతానే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డికి అతను ఈ నేరం మనం దొరకం, చాలా తెలివిగా చేసామనుకున్నాడు. ఎలాంటి కరుడుగట్టిన నేరస్తుడైనా ఏదో ఒక తప్పు చేస్తాడు, ఏదో ఒక క్లూ వదులుతాడు. అలా దొరికాడు.